ప్రైజ్ హల్లెలూయా. యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. వాక్యాన్ని చెప్పుకుందాం. వాక్యాన్ని చెప్పుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా యేసయ్య మీకు వందనాలు. మీ ఉచితమైన కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాం. వాక్యము చెప్పుచుండగా మంచి జ్ఞానాన్ని దయచేయండి. మంచిగా మాట్లాడగలిగిన జ్ఞానాన్ని, తెలివితేటలను దయచేయండి. అందరికీ వాక్యము అర్థమయ్యే రీతిగా వివరించే జ్ఞానాన్ని దయచేయమని యేసునామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. వాక్యాన్ని చెప్పుకుందాం. యెషయాలు గ్రంథము 47వ అధ్యాయము 12వ వచనము. ఈ వచనాన్ని చదువుకుందాం. నదీ తీరమున ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయును. వాటి పండ్లు ఆహారమునకును, వాటి ఆకులు ఔషధమునకు వినియోగించును. చదువుబడిన ఈ వాక్య భాగంలో ప్రతి ఒక్క విషయము కూడా యేసుక్రీస్తు జీవితమునకు సూచనగా ఉన్నది. యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ జీవితమును మనకు తెలుపుతున్నది. మనం ఎన్నో చెట్లు చూస్తూనే ఉంటాము. ప్రతి దినము కూడా మనం ఎన్నో చెట్లు చూస్తూ ఉంటాం. కానీ నదీ తీరమున ఉన్న ఈ చెట్లు చాలా ప్రత్యేకమైనవి. ఎందుకనగా ఆ చెట్లకు చావే లేదు, కాబట్టి వాటి ఆకులు వాడిపోవు అని వాక్యం చెప్తుంది. వాటి కాయలు కూడా రాలిపోవు. వాటికి చావే లేదు కాబట్టి నెల నెలకు కాయలు కాస్తాయి. వాటికి చావే లేదు కాబట్టి ఆ చెట్ల కాయలు మానవులకు ఆహారంగా ఉపయోగపడతాయి. వాటి ఆకులు ఔషధంగా ఉపయోగపడతాయి. ఆ చెట్లు ఇంతగా ఫలించడానికి కారణం నీరు. ఆ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుతుంది కాబట్టి, నీరు సమృద్ధిగా పారుతుంది కాబట్టి ఆ చెట్లు ఇంతగా ఫలిస్తూ ఉన్నాయి. నీరు అందకపోతే ఏ చెట్లు ఫలించవు. త్రోవ పక్కన ఉన్న అంజూరపు చెట్టు ఫలించలేదు, కారణం దానికి నీరు అందలేదు. అందుకే అది శపించబడి ఎండిపోయింది. కానీ నదీ తీరమున ఉన్న ఈ చెట్లు మంచిగా ఫలించుచున్నవి. యెషయాలు చూస్తూ ఉన్నప్పుడు మందిరము యొక్క గడప క్రింద నుండి నీళ్లు ప్రవహించుచున్నవని చెప్పుచున్నాడు. మందిరములో నుండి ప్రవహించే నీరు వాక్యమనే నీరు. నీరు వాక్యానికి గుర్తు. ఆ వాక్యం యేసుక్రీస్తునకు గుర్తు. వాక్యమే క్రీస్తు, క్రీస్తే వాక్యం. వాక్యమైన యేసుక్రీస్తు ఆదిలోనే తన తండ్రితో కూడా వాక్కుగా ఉన్నాడు. సమస్తమును కలుగజేసిన వాడు ఆయనే. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తము ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. మందిరము అనగానే పరిశుద్ధమైన స్థలము. మందిరము పరిశుద్ధముగా ఉన్నట్లు మరియా గర్భము కూడా పరిశుద్ధముగా ఉన్నది. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి పరిశుద్ధమైన మరియా గర్భమునే ఎన్నుకున్నాడు. ఆయన మరియా గర్భమును ఏర్పరచుకున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. మరియా గర్భము దాల్చినది ఏమనగా వాక్యాన్నే, అనగా వాక్యముగా ఉన్న యేసుక్రీస్తుని. యేసుక్రీస్తు జన్మలో పాపము లేదు అని వాక్యం చెప్తుంది. లూకా సువార్త 1వ అధ్యాయము 34-35 వచనాలు. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానినే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ శక్తి నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఆయన పరిశుద్ధముగానే ఈ లోకములో జన్మించిన దేవుడు. అలాగే యేసుక్రీస్తు జీవించిన జీవితములో కూడా పాపము లేదు. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం. నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నమ్మరు అని శాస్త్రులతోనూ పరిసయ్యులతోనూ దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. అలాగే కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. యేసుక్రీస్తు పాపము లేని దేవుడు, పరిశుద్ధుడు. కానీ ఆయన కేవలము మానవులందరూ చేసిన పాపము కొరకే పాపిగా మార్చబడ్డాడు. కానీ ఆయన పాపులైన
మానవులతో కలిసి ఆయన జీవించాడు, కానీ ఆయన పాపము లేనివాడుగానే ఈ లోకంలో జీవించాడు. పాపము లేనివాడుగా, పరిశుద్ధుడిగా ఆయన జీవితాన్ని కాపాడుకున్నాడు. ఆయన అనగా యేసుక్రీస్తు నీరుకు మాత్రమే కాకుండా ఆ చెట్లకు కూడా ఒక రుజువుగా ఉన్నాడు, లేక ఒక సూచనగా ఉన్నాడు. నదీ తీరమున ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. అనగా ఆయన యేసుక్రీస్తు ఈ లోకములో మానవునిగా జీవించిన కాలములో ఎన్నో నిందలు, అవమానాలు భరించాడు. మంచి పనులు చేస్తూ కూడా నిందింపబడ్డాడు, అవమానించబడ్డాడు. అయినా సరే ఆయన కృంగిపోలేదు, మానవులకు భయపడలేదు. ఎందుకంటే ఆయన దైవ కుమారుడు కనుక, ఆయన ఏ తప్పు చేయలేదు కనుక, ఆయన ఏ పాపమును చేయలేదు కనుక ఆయనకు మరణమే ఎదురైన ధైర్యాన్ని ఆయన విడవలేదు. మానవులందరూ చేసిన పాపము కొరకు మరణించి తిరిగి లేచిన ఏకైక దేవుడు ఆయన మాత్రమే. ఆ చెట్లు నెలకు కాయలు కాయను, అలాగే ఆయనకు చావే లేదు. ఆయన నిత్యము జీవిస్తూ ఉన్న దేవుడు. ప్రకటన గ్రంథం 1:18 నేను మొదటి వాడను, కడబట్టి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడును అని ఆయన చెప్తూ ఉన్నాడు. మరణాన్ని జయించి మరణపు ముళ్ళు విరిచినవాడు ఆయన మాత్రమే. ఆయన బ్రతుకుట మాత్రమే కాకుండా అనేకులను బ్రతికిస్తున్న దేవుడు. ఒకటి శరీర సంబంధముగా, రెండు ఆత్మ సంబంధముగా. శరీర సంబంధముగా మత్తయి సువార్త 14:19 నుండి 21 వరకు 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పెట్టి వారిని బ్రతికించాడు. ఆ రీతిగా వారికి శరీర సంబంధమైన ఆకలి బాధను ఆయన తీర్చాడు. రెండు ఆత్మ సంబంధముగా మత్తయి సువార్త 26:26 నుండి 30 వరకు, యోహాను సువార్త 6:54 55. ఆత్మ సంబంధమైన ఆహారం అనగా ఆయన శరీరమును తినుట, ఆయన రక్తమును త్రాగుట. అనగా రొట్టెను తిని ద్రాక్షారసము త్రాగువారు వారైతే ఆయన వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించేవారుగా ఉండాలి. వారు నిత్య జీవాన్ని పొందుకుంటారని వాక్యం చెప్తుంది. ఆ చెట్ల ఆకులు ఔషధముగా ఉపయోగపడతాయి. అలాగే యేసుక్రీస్తు కూడా ఔషధముగా మారిపోయాడు. ఎవరి కొరకు ఆయన ఔషధంగా మారిపోయాడంటే శరీర రోగాలతో బాధపడే వారి కొరకు, ఆత్మరోగాలతో బాధపడే వారి కొరకు. శరీర రోగాలతో ఉన్నవారి కొరకు ఆయన ప్రార్థించాడు, వారిని స్వస్థపరిచాడు. అలాగే అనేకులకు పట్టిన దయ్యాలను కూడా వెళ్ళగొట్టాడు. రెండు ఆత్మ సంబంధం. ఆత్మ సంబంధం అనగా ఆత్మరోగం. ఆత్మరోగం అనగా పాపరోగం. ఎఫెసీ పత్రిక 2:1 మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారయ్యుండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆ రీతిగా ఆయన ఔషధముగా మానవులందరి కొరకు మారిపోయాడు. ఆ చెట్లు ఆకులలో నుండి ఔషధము రావాలంటే ఆకులు పూర్తిగా నలిపివేయబడాలి, అవి పూర్తిగా పిండబడాలి. తరువాత వాటి నుండి వచ్చిన ఔషధము వలన ఒక గాయము ఎలా మానుతుందో అలాగే యేసుక్రీస్తు కూడా మానవులందరూ చేసిన పాపము కొరకు పూర్తిగా నలిపివేయబడ్డాడు. ఆయన పూర్తిగా కొరడాల వలన ఆయన శరీరము పూర్తిగా చీల్చివేయబడింది. ఆయన శరీరము పూర్తిగా మాంసపు ముద్దలా మారిపోయింది. పాపము చేయని పరిశుద్ధుడు పాపుల కొరకు విరిగి నలిగిపోయాడు. ఆయన శరీరములో నుండి కారినది పరిశుద్ధమైన రక్తం. ప్రతి పాపిని కూడా శుద్ధి చేయునది ఆ రక్తమే. ఎవరైతే ఆయన పొందిన శిలువ శిక్ష నా కొరకే, నా పాపముల కొరకే అని గుర్తించి ఆ రక్తంలో తమ పాపములను కడుక్కుంటారో, వారి పాపాలు విడిచి దేవుని కొరకు నీతిగా బ్రతుకుతారో వారికి దేవుని రాజ్యం సొంతం. అలాగే యేసుక్రీస్తు నదికి కూడా ఒక గుర్తుగా ఉన్నాడు. నదీ తీరమున ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. సకల జాతి వృక్షములు అనగా లోకములో ఉన్న మానవులందరూ. ఏ భేదమును లేకుండా ఆయన అందరినీ పిలుచుచున్నాడు. కీర్తనల గ్రంథం 49:1-2 సర్వజనులారా ఆలకించుడి,
సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా, మీరందరూ ఏకముగా కూడి సెవియొగ్గుడి. ఆయన అందరినీ పిలుచుచున్నాడు, కానీ ఎందరో ఆయన యొద్దకు రాకుండా నెపములు చెప్పసాగారు. కానీ ఆయన పిలిచిన వెంటనే ఆయన యొద్దకు వచ్చిన వారు ఆయన శిష్యులు మాత్రమే. నదీ తీరమున సకల జాతి వృక్షములు ఉన్నట్లే ఆయన శిష్యులు ఆయన చుట్టూ ఉన్నారు. వారిలో అల్పులు ఉన్నారు, గనులు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు, కడుదీనులు కూడా ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, వెర్రివారు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు మాత్రమును ఏ భేదమును లేకుండా వారందరికీ ఒకే రీతిగా వారందరినీ ప్రేమించాడు, ఒకే రీతిగా వాక్యాన్ని నేర్పించాడు, అందరినీ శిష్యులనుగా తయారు చేశాడు. ఆయనకున్న అధికారాన్ని వారందరికీ ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, కానీ ప్రయాసపడి పాప భారాన్ని మోస్తున్న ప్రతి ఒక్కరిని ఆయన పిలుచుచున్నాడు, విశ్రాంతినిచ్చుచున్నాడు. ఎవరైతే ఆయన యొద్దకు వచ్చి ఆయన వాక్యాన్ని నేర్చుకుని అంతము వరకు ఆయన కొరకే సహిస్తారో దేవుని రాజ్యాన్ని వారు చేరుకుంటారు. ఆయన వాక్యము కొరకు ప్రతి ఒక్కరూ నిలిచి ఉండాలి అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు కూడా దేవుని కొరకు నిలిచి ఉన్నారు. యేసుక్రీస్తు ఈ లోకంలో జీవిస్తూ ఎన్నో శ్రమలను అనుభవించినట్లు వారు కూడా ఈ లోకములో మనుషుల వలన ఎన్నో శ్రమలను అనుభవించారు. కానీ వారు విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, దేవునిని విడిచిపెట్టలేదు. క్రీస్తు సహించిన శ్రమలను వారు కూడా సహించారు. వారు దేవునిని ఎంత ప్రేమించారంటే రక్తము కారునంతగా శ్రమ పెట్టబడ్డారు. వారు తమ ప్రాణాలను దేవునికే అంకితము చేశారు. చివరి వరకు దేవుని కొరకే జీవించారు, దేవుని కొరకే మరణించారు. వారి వెనుక తరము వారికి మాదిరిని కనుపరిచారు. వారు దేవుని రాజ్యమునకు చేరుకున్నారు. ఎవరైతే అంతము వరకు వారి విశ్వాసాన్ని, ప్రార్థనా జీవితాన్ని కాపాడుకుంటారో, దేవుని రాజ్యములో దేవునితో కలిసి జీవిస్తారో వారు దేవుని రాజ్యానికి చేరుకుంటారు. అలాగే ఆ దినములో యేసుక్రీస్తు ఆయన శిష్యులు కూడా దేవుని రాజ్యము కొరకు ఈ రీతిగా సిద్ధపడిన ప్రకారముగా ప్రతి ఒక్కరూ కూడా దేవుని రాజ్యము కొరకు సిద్ధపడాలి. దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలంటే ఈ లోకములో ఎన్నో శ్రమలు, శోధనలు కలుగుతూ ఉంటాయి. వాటన్నిటిని సహించాలి. వాటన్నిటిని సహిస్తూ కూడా దేవుని యొక్క సిలువను మోసుకుంటూ దేవుని సన్నిధిలోనే జీవించవలసిన వారమై ఉన్నాము. కాబట్టి మనము చేసే ప్రతి పనిలో కూడా దేవుణ్ణే గణపరిచే వారముగా ఉండాలి. కాబట్టి దేవుని రాజ్యము మనకి కావాలంటే, దేవుని రాజ్యములో మనకి నెమ్మది కావాలంటే ఈ లోకంలో మనుషుల వలన ఎన్నో శ్రమలు, శోధనలు వస్తూ ఉంటాయి. కనుక వాటినన్నిటినీ కూడా మనము దేవుని కొరకే సహించే వారముగా, దేవుని కొరకు మనము జయించేవారుగా ఉండాలి అని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా దేవుని కొరకే మనము ఎదురు చూడాలి, దేవుని కొరకే సాగిపోవాలి. కాబట్టి దేవుని వాక్యము చెప్పుచూ ఉన్న ప్రకారముగా దేవుని సన్నిధిలో మనం జీవిస్తూ ఉన్నామంటే మన విశ్వాసాన్ని, మన ప్రార్థనా జీవితాన్ని మనం అంతం వరకు కాపాడుకునే వారుగా ఉండాలి. దేవుని కొరకే చివరి వరకు కూడా మన ప్రాణం ఉన్నంత వరకు కూడా దేవుని కొరకే జీవిస్తూ ఆయన రాజ్యాన్ని పొందుకోవాలి, అనేకులకు మాదిరికరంగా ఉండాలి. ఆ రీతిగా ఎవరైతే జీవిస్తారో వారందరినీ దేవుడు దీవించడానికి, ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఎవరైతే ఆయన కొరకు సహిస్తారో వారికి దేవుని రాజ్యాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి మనము దేవుని రాజ్యము కొరకు ఎదురు చూద్దాం. యేసుక్రీస్తు ఆయన శిష్యులు అనేకులకు మాదిరికరంగా ఉన్నలాగున మనము కూడా అనేకులకు మాదిరికరంగా ఉందాం. మన ప్రార్థనా జీవితాన్ని, మన విశ్వాస జీవితాన్ని మనం కాపాడుకొని దేవుని మహిమ కలిగిన రాజ్యము కొరకే ఎదురు చూద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.